ఇప్పుడు చెడ్డ వ్యక్తినైనా నేను ఏమిచ్చి దేవుని నేను మెప్పించగలుగుతా? నేను చెడ్డదాన్ని. ఇప్పుడు ఉదాహరణకి ఒక మోగ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ మోగ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడని మీరు ఆశిస్తారా? మీకు తెలుసు అతను మోగ వ్యక్తి మాట్లాడలేడని, మీరు మాట్లాడమని అడుగుతారా? ఒకవేళ మీరు అడిగారు అని అంటే అది ఎలా ఉంటుంది? అందరు చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఇంకేంది పిచ్చెక్కిందా ఏంది, ఆమెకి మాటలు రావు కదా, మాట్లాడంటుంది నేను. అదేవిధంగా దేవుడే చెప్పాడు మన దగ్గర చెడ్డవాళ్ళం, మన దగ్గర నుంచి మంచి రాదని. అలాంటిది దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు? కానీ చాలాసార్లు మనం దేవుడితో ఏం చేస్తామంటే, దేవా నీకోసం ప్రార్థన చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి. దేవా నీకోసం నేను కానుకలు ఇస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి. దేవా నీకోసం ఇంత స్వార్థ పని చేస్తా, నువ్వు నాకు ఇది చెయ్యి. దేవుడితో మనం ఎలా అంటే ఒక బిజినెస్ చేస్తున్నాం, వ్యాపారం. షాప్లోకి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువు కావాలంటే ఏం చేస్తాం? డబ్బులు ఇస్తాం, ఆ వస్తువు కొనుక్కొచ్చుకొని ఉంటాం, అవునా? కానీ వాస్తవానికి దేవుడుతో ఉండాల్సిన సంబంధం మనకి బిజినెస్ కాదు. తండ్రి కుమారులు, తండ్రి కుమార్తెల యొక్క సంబంధం. అది ఎప్పుడు మనం కలిగి ఉండగలుగుతాము అంటే, తండ్రి మనసు మనకి తెలిసినప్పుడు, తండ్రి అని దేవుడి మనసు మనకి తెలిసినప్పుడు, అప్పుడు మాత్రమే అలా మనం జీవించగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం ఒక్క విషయం ఏంటంటే, మన దగ్గర నుంచి వచ్చేది ప్రతిదీ చెడ్డదే. అందుకనే ఈరోజు ఒక వాక్యం చూపించారు కదా యోహాను సువార్తలో, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను. అంటే ఏంటి? ఇప్పుడు నేను చూస్తున్నా, నా కంటికి నేను చూసినప్పుడు మంచిదానిగా చెడ్డదానిగా కనిపిస్తున్నా. ఇది నేను ఎప్పుడైతే గుడ్డిదాన్ని అవుతాను, ఈ విషయంలో నా కళ్ళు మూసేసుకుంటాను, అప్పుడు దేవుడు ఒకవేళ నాకు చెప్పినట్లయితే నువ్వు చెడ్డదానివి అని అంటే, అప్పుడు మనం అంగీకరిస్తామా లేదా? మనం గుడ్డివాళ్ళం అనుకోండి, ఈ బైబిల్ ఉంది కదా, ఇది రెడ్ కలర్ కదా, మనం గుడ్డోళ్ళం అనుకోండి, వేరే వాళ్ళు వచ్చి ఇది వైట్ అమ్మా అంటే ఏం చెప్తాం? అవునండి ఇది వైటే అని చెప్తాం. కానీ కళ్ళు తెరవబడ్డాయి అనుకోండి, ఎవరన్నా వచ్చి ఇది వైట్ అంటే ఏం నమ్ముతాం, తెల్లదంటే పిచ్చిదాన్ని చేస్తున్నారా ఏంటి, ఇది ఇంత ఎర్రగా కనిపిస్తుంటే ఇది వైట్ అంటారా, మరీ ఇలా చేస్తున్నారనే వాదన స్టార్ట్. ఆత్మీయ జీవితము అని అంటే బైబిల్లో ఉన్న దేవుడు హృదయాన్ని తెలుసుకొని ఆ హృదయాన్ని పొందుకొని ఉన్నట్టుగా జీవించండి. నోవాహు ఎందుకు కృప పొందుకున్నాడంటే, నోవాహు మనకంటే వేరైన వ్యక్తి కాదు, మనలాగే ఆలోచిస్తాడు, మొత్తం నోవాహు మనలాంటి వ్యక్తే. కానీ నోవాహు దేవుడు ఒక విషయాన్ని, నువ్వు చెడ్డవాడివి అన్నప్పుడు తన దృష్టిని పడేసి దేవుడి దృష్టిలో తను చూసుకున్నాడు. అందుకని నోవాహు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఓడగట్టమన్నప్పుడు ఓడగట్టేశాడు. ఎందుకు? జలప్రలయం వచ్చి కొట్టుకు మొత్తాన్ని తుడిచివేస్తానన్నప్పుడు వర్షం వచ్చే సూచనలే లేవు. నమ్మకం